తెలంగాణ వ్యాప్తంగా బీసీలు ధర్నా చేస్తుంటే దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు పోయి వీళ్ళు కూడా ధర్నా చేశారు. వీళ్ళ ధర్నా ఎట్లా అనిపించింది అంటే హాస్యాస్పదం అనిపించింది. అసలు వీళ్ళకి ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా? అరే నాయన, బీసీల రాజ్యాధికారం అడ్డుకున్నది ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కదా. ఒకడేమో తెలంగాణలో కేసులు వేస్తాడు బీఆర్ఎస్ నాయకులు, ఇంకోడేమో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు అడ్డుకుంటారు. ఇదే బీసీలకు రాజ్యాధికారం రాకుండా మళ్ళీ ఈ సిగ్గులేని సన్నాసులు నిన్న పోయి ధర్నాలో పాల్గొంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తారు. బీజేపీ నాయకులకు నేను అడుగుతుంది అంటే, బీసీలకు రాజ్యాధికారాన్ని 42% రిజర్వేషన్ అమలు చేయాల్సింది ఎవరు? మీ మోడీ కదా. అని తెలంగాణలో ఉన్న ఎంపీలు ఏం చేస్తారు? మీ మోడీని అడగండి. మోడీని అడగడానికి ఒక్కడికి చుక్కలు కనిపిస్తాయి. తెలంగాణలో మాత్రం గప్పాలు నరకమంటే మామూలు నరకరు. ఢిల్లీలో ఒక్కడు కూడా మాట్లాడు, ఒక్కడంటే ఒక్క ఎంపీ మాట్లాడు. ఇదే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటాడు ఈ బీఆర్ఎస్ నాయకులు కేసులు వేసి. మళ్ళీ ఈ సిగ్గులేని సన్నాసులు నిన్న ధర్నాలో పాల్గొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న తెలంగాణ బిడ్డలు, బీసీ సోదరులు అన్నీ గమనిస్తున్నారు. మీరు అర్థమైందా? మీ ఊసరి వెళ్ళి రాజకీయాలు, బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు, మీ ఊసరి వెళ్ళి రాజకీయాలు బంద్ చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే మీకు రాజకీయ సమాధి కడతారు ఇదే తెలంగాణ బిడ్డలు, బీసీ బిడ్డలు. సిగ్గు ఉండాలి.